బ్యాంకులో ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే ఎక్కడైనా డబ్బులు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది. వీల్ టాకింగ్ అబౌట్ ఇంట్రెస్ట్ ఓన్లీ, రైట్? సో మనం 100 రూపీస్ తీసుకున్నాం అనుకున్నాం, రైట్? అట్ ద రేట్ ఆఫ్ 20% పర్ యానం. 20%కి వడ్డీ తీసుకున్నాం 100 రూపీస్. సో వీడేం చేస్తాడంటే, ఇది మనం తీసుకున్న ఇయర్ వోంట్ కన్సిడర్ as a ఫస్ట్ ఇయర్. ఇక్కడ మనం రీపేమెంట్ ఎప్పుడు చేస్తామో విల్ కాల్ ఇట్ as a ఫస్ట్ ఇయర్. ఇది ఫస్ట్ ఇయర్. ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో కట్టకపోతే సెకండ్ ఇయర్ లో కడతాం, సెకండ్ ఇయర్ లో కట్టకపోతే థర్డ్ ఇయర్ లో కడతాం, అంతే కదా? థర్డ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ లో మనం తీసుకున్నది 100 రూపీస్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత అట్ ద రేట్ 20% ఏం చేస్తాడు? ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో కట్టేసి ఉంటే మనం ఎంత కట్టాలంటే 100 రూపీస్ తీసుకున్నది పెట్టాలి. అండ్ దీనికి ఎంత అయితే ఇంట్రెస్ట్ అవుతుంది, 20% ఆఫ్ 100 అంటే ఇట్ ఈస్ 20 రూపీస్. అంటే టోటల్ 120 రూపీస్ కట్టే కనుక అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ లోన్ క్లియర్ అయిపోతుంది. అంటే 100 రూపీస్ తీసుకున్నాము, వాడికి ఎంత పే చేసాము? 120 రూపీస్ పే చేసాము. ఈ 20 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు పే చేసామంటే విల్ కాల్ ఇట్ as ఇంట్రెస్ట్. విల్ కాల్ ఇట్ as ఇంట్రెస్ట్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ మనం లోన్ క్లియర్ చేయాలి అనుకుంటే ఏం చేయాలన్నమాట? మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ విల్ కాల్ ఇట్ as అమౌంట్, టోటల్ అమౌంట్, రైట్? ఇప్పుడు అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ కట్టాలంటే ఏం చేయాలి? మనం తీసుకున్న ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంతే ఇక్కడ 100 రూపీస్, ఇంట్రెస్ట్ 20 రూపీస్. ఒకవేళ మనం ఫస్ట్ ఇయర్ కట్టకపోతే సెకండ్ ఇయర్ ఎంత కడతామంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంట్రెస్ట్ 20% అండ్ ఇక్కడ కూడా 20%. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 20 రూపీస్ పర్ ఇయర్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అనదర్ 20 రూపీస్ పర్ ఇయర్. క్లియర్? ఇక్కడ లోన్ క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? 100 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ మనకి 20 రూపీస్, అంటే 20% per annum, and second year interest another 20%. So if you clear here 140, loan clear అయిపోతుంది. లేదు నెక్స్ట్ ఇయర్ కట్టాలంటే ఏం కట్టాలి? 160 కొట్టాలి, అనదర్ 20 రూపీస్. సో ఇక అండ్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏం చేంజ్ కాదు. ఇయర్ బై ఇయర్ ఇంట్రెస్ట్ ఏం చేంజ్ కాదు. సో if you want to clear the debt at the end of the first year, అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రిన్సిపల్ ప్లస్ 1 year ఇంట్రెస్ట్ 20 రూపీస్. ఫస్ట్ ఇయర్ కట్టలేదు అనుకోండి, సెకండ్ ఇయర్ ఏం చేసుకుంటాం? ప్రిన్సిపల్ అమౌంట్ 100 రూపీస్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 20 రూపీస్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 140, రైట్? థర్డ్ ఇయర్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇట్ ఈస్ 100 రూపీస్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ 20, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇట్స్ 20 అండ్ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇట్స్ 20, టోటల్ 160 రూపీస్ పే చేస్తాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ లో ఏమి చేంజెస్ కాదు, రైట్? అలా కాకుండా ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ కంపౌండ్ ఇంట్రెస్ట్, విల్ టాకింగ్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద సేమ్ ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ కట్టాలి, ఎంత కడతాం? సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కట్టలేకపోతే సెకండ్ ఇయర్కి ఎంత, థర్డ్ ఇయర్కి ఎంత కట్టాలి? అట్ ద రేట్ 20% per annum, 20% per annum, రైట్? 20% per annum అంటే ఫస్ట్ ఇయర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ క్లియర్ చేస్తాం, అదర్వైజ్ సెకండ్ ఇయర్, అదర్వైజ్ విల్ గో విత్ థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎంత చేస్తామంటే 100 రూపీస్ విచ్ ఇస్ అ ప్రిన్సిపల్ వాల్యూ ప్లస్ 100 రూపీస్కి 20% చెప్పిన ఎంత అవుతుంది? 20 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. టోటల్ ఇఫ్ యూ పేడ్ 120 రూపీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, యువర్ డెబ్ట్ ఈస్ క్లియర్ అయిపోతుంది. ఒకవేళ ఫస్ట్ ఇయర్ క్లియర్ చేయలేదు, సెకండ్ ఇయర్ కట్టాలంటే ఏం చేస్తామంటే, ఇక్కడ ఎప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 120 కట్టాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 120 కట్టాం. కానీ ఈ సెకండ్ ఇయర్ లో ఏమవుతుందంటే, ఇనిషియల్ గా ఏమైంది? సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ 100 రూపీస్ అమ్మ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ 120, ఇక్కడ 100 అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇఫ్ యు నాట్ క్లియర్ ద డెప్త్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది న్యూ ప్రిన్సిపల్ అమౌంట్ అయిపోతుంది, న్యూ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే, దీనికి 20% కాకుండా దీనికి యూ షుడ్ పే 20%, రైట్? అప్పుడు ఏమవుతుంది? సెకండ్ ఇయర్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఎంత కడతాం? The principal amount is 120 plus 20% and మనకు 20% వాల్యూ ఎంత అవుతుంది? 20% of 120, 10% అంటే 12, 20% అంటే 24 అంటే 144.
ఇక్కడ మనకి 140 ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, 144 ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటది, ఇది చేంజ్ కాదు. వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని విల్ గో విత్ న్యూ ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఇక్కడ 144 కట్టాం, ఇక్కడ కూడా మనం క్లియర్ చేయలేదు అనుకోండి, ఎందుకు కడతాం? 144 యాజ్ అ ప్రిన్సిపల్ అమౌంట్, ఇందులో 20% అవుతుంది. 20% ఆఫ్ 144 వాల్యూ ఎంత? మేక్ ఇట్ ఫాస్ట్. 10% వచ్చి 14.4, 20% అంటే 28.8, అంతేనా? 28.8. ఇఫ్ యూ యాడ్ దిస్ యూ విల్ గెట్ 172.8, 172.8. అండ్ ఇక్కడ మనం కంపౌండ్ ఇంట్రెస్ట్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ న్యూ ఇయర్ ఈ ప్రిన్సిపల్ అమౌంట్, ఇది ఓల్డ్ ప్రిన్సిపల్ అంటే మనం ఫస్ట్ తీసుకునే అమౌంట్, ఇది ఫిక్స్డ్ గా ఉండదండి, ఇట్ విల్ చేంజ్. ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నాం, ఫస్ట్ ఇయర్ కట్టకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ ని 120 కింద తీసుకుంటాం. 120 కింద తీసుకుని ఈ 120 మీద 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తాం, దెన్ ఇట్ బికమ్స్ 144. ఇక్కడ 140 ఉంది, ఇక్కడ 144 ఉంది. అంటే ఇఫ్ యూ గో 140 ప్లస్ 4, ఈ 4 రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా పెరిగింది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం కంపేర్ చేసుకుంటే 4 రూపీస్ ఎక్స్ట్రా కడుతుంది. అదే థర్డ్ ఇయర్ ఇక్కడ ఎంత కట్టాం? 160 కట్టాం, హియర్ ఇట్ ఈస్ 172.8. అంటే 160 ప్లస్ 12.8, 12.8 ఎక్స్ట్రా కట్టాం. ఎందుకు ఎక్స్ట్రా కట్టాము అంటే, ఈ 4 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అంటే అమ్మా, ఇక్కడ ఇంట్రెస్ట్ 20 రూపీస్ ఉంది కదా, ఈ 20 రూపీస్ కి 20% ఇంట్రెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇనిషియల్ గా విల్ కన్సిడర్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 20%. ఈ 20% ఆఫ్ 20 ఎంత అవుతుంది? 10% ఇంటూ 2, 20% అంటే 4. ఈ 4 రూపీస్ దీనికి యాడ్ అవుతుంది, ఈ 4 రూపీస్ దీనికి యాడ్ అవుతుంది, రైట్? దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. ఈజ్ ఇట్ క్లియర్? Is it clear? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా? క్లియర్, డన్, రైట్. ఇప్పుడు మనకి ఇఫ్ యూ కన్సిడర్ దాట్ సింపుల్ ఇంట్రెస్ట్, మనకి ఇందులో వర్డ్స్ తెలియాలి ఏంటంటే మా, ప్రిన్సిపల్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటి, లేదంటే అమౌంట్ అంటే ఏంటి, లేదంటే ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది తెలియాలి, రైట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పిటిఆర్ బై 100. Simple interest is equals to PTR by 100, where P is equals to principal amount, and T is equals to time period, అంటే ఎన్ని ఇయర్స్ తీసుకుంటున్నారు లేదంటే ఎన్ని మంత్స్ తీసుకుంటున్నారు అనేది టైం పీరియడ్, అండ్ R is equals to rate of interest. Got it? ఏంటి ఇందులో టర్మ్స్ ఏంటి? SI, సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్స్ టు PTR బై 100, వేర్ P స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ అమౌంట్, ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నామో అది, అండ్ T స్టాండ్స్ ఫర్ టైం పీరియడ్, అంటే ఎన్ని ఇయర్స్ కి తీసుకుంటున్నామో అది, అండ్ R స్టాండ్స్ ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే జనరల్ గా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానం కి తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ వాడు మనకి ఒకవేళ మంత్స్ లో అంటే 6 months కి, 4 months కి, 3 months కి అనుకుంటే కనుక అప్పుడు దాన్ని మంత్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. గాట్ ఇట్? ఇప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, అమౌంట్ ఎంత పే చేయాలంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనుకున్నాం కదా. ఇక్కడ అమౌంట్ అంటే ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ కి తీసుకున్నాం అనుకోండి, అట్ ద రేట్ ఆఫ్ 20%. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ కి ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 120 పే చేయాలి. ఫస్ట్ ఇయర్కి ఎంత చేయాలి? 120 పే చేయాలి. సో దిస్ 120 విల్ కన్సిడర్ as అమౌంట్. అంటే మనం ఎంత పే చేస్తున్నాం 1 year తర్వాత అనే దాన్ని అమౌంట్ అనుకుంటే, ప్రిన్సిపల్ అమౌంట్ అని తీసుకున్నాం 100 రూపీస్, ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 20 రూపీస్. అమౌంట్ విల్ కన్సిడర్ యాజ్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. గాట్ ఇట్? సో ఇందులో మనకి టర్మ్స్ అన్ని కూడా తెలిసిపోయింది. నా చూడమ్మా, వాడేమంటాడంటే, let us go with
Question అడిగేస్తానంటే I will go with the question. Amount gives an interest of 8400 rupees in 3 years. In 3 years at simple interest. What is the simple interest for 1 year? What is the simple interest for 1 year? అంటే వాడు ఏం చేశాడు 3 సంవత్సరాలకి కలిపి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంత కట్టాడంట. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేసరికి మనకి ఏం తెలియాలి? సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి అ కాన్స్టెంట్. 3 సంవత్సరాలకి ఎంత పెట్టాడంట? మనకి వాడు క్వశ్చన్ ఇచ్చారంటే 3 years కి హీ పెయిడ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8400 రూపీస్. 8400 3 years కి 8400 కట్టాడు అంటే 1 year కి ఎంత కడతాడంటే by 3. 8400 by 3 will go with 2800. That is the interest. అంటే ఇయర్కి ఎంత కడుతున్నాడంటే ఇంత కడుతున్నాడంటే. యాక్చువల్లీ ఇందులో క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్ ఉన్నాం, ఎందుకంటే అర్థమైతే తప్ప క్వశ్చన్ సాల్వ్ చేయలేం. అర్థమైతే తప్ప క్వశ్చన్ని సాల్వ్ చేయలేం. Now let us say principal amount is equal to 7200 and time period is equals to 3 years and rate of interest is equals to 4% per annum. 4% per annum. So you have to find that what is the SI, simple interest ఎంత లేదంటే అమౌంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు, పి వాల్యూ ఎంత ఇచ్చాడు 7200 అండ్ టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అమౌంట్ ఎంత అవుతుంది లేదంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? మేక్ ఇట్ ఫాస్ట్. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ పి ఈజ్ ఈక్వల్స్ టు 7200 అండ్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5%. దీనికి ఎంత అవుతుంది? And the third one, P is equals to 7200 and time period is equals to, let's say, 5 years and rate of interest is equals to, let us go with 6% per annum. Now I require the amount. దీనికి అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ is equals to how much and amount is equals to how much and amount is equals to how much? Make it fast. Interest rate ఎంత? I is equals to how much? I is equals to how much and I is equals to how much? Calculate చేయాలి. Make it fast. వచ్చిందమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి? ఐ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? హౌ విల్ గో విత్ PTR by 100. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ పి హియర్? పి అంటే ఇక్కడ మనకి 7200 ఇంటూ టైం పీరియడ్ ఎంత? 3 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 4/100. $864.
right? And for the rest of the year too. Done. Calculate చేయండి, సింప్లిఫికేషన్ చేయండి అమ్మా, నో ఇష్యూ. నో వాట్ క్వశ్చన్ ఎలా అడుగుతానండి ఇందులో, లెట్ us go with the question is like this. An amount becomes rupees 7842 in 5 years under. In 5 years. Simple interest, and same amount becomes 8262 in 8 years at simple interest at same rate. Find the principal. Find the principal amount. ఇక్కడ ఏమన్నాడు, 5 years కి సొల్యూషన్ ఏమన్నాడు, an amount becomes 7842 in 5 years, right? In simple interest, if you are calculating with a simple interest, the same amount becomes 8262 in 8 years at same simple interest. Right? So what is the answer? You have to find the principal value. 5 years ఎంత పే చేస్తున్నాడంట, he is paying amount of how much it is, 7842, and in 8 years ఎంత పే చేస్తున్నాడంట, 8 years he is paying 8262, right? So the difference will get the difference is 024, that means 420 is the difference. ఇక్కడ ఇయర్స్ 5 years కి ఎంత పే చేస్తున్నాడు, 8 years కి ఎంత పే చేస్తున్నాడు అంటే 3 years కి హీస్ పేయింగ్ 420 యాజ్ అన్ ఇంట్రెస్ట్, అంటే 3 years కి 420 పే చేస్తున్నాడు. 1 year కి ఎంత పే చేస్తాడు, 1 year మీన్స్ 420/3 which is equals to 140. అంతేనా? దిస్ ఈస్ హిజ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. ఇప్పుడు ఏమన్నాడు, 5 years కి అది ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాడు, 500 5 4 200 అంటే 700 రూపీస్ ఇంట్రెస్ట్ కింద పే చేస్తాడండి. 700 రూపీస్ ఇంట్రెస్ట్ కింద పే చేస్తాడు. కానీ అమౌంట్ ఎంత పే చేశాడని చెప్పాడు ఆఫ్టర్ 5 years, 7842 అనేది అమౌంట్ అనమాట. అమౌంట్ అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం చేయొచ్చు, P+I అని రాసుకున్నాం కదా. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P+I ఆర్ P ఈజ్ ఈక్వల్స్ టు ఏమనొచ్చు, A-I. ఎలా రాయొచ్చా, ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఆ టోటల్ అమౌంట్ లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే యూ విల్ గెట్ అ ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఎంత, యూ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్. ఇదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మన టోటల్ అమౌంట్ తెలుసు. 5 years కి ఎంత పే చేశాడు, 8742 పే చేశాడు. అండ్ ఇందులో ఇంట్రెస్ట్ కింద ఎంత పే చేశాడు, ఆయన 700 పే చేశాడు. ఇంట్రెస్ట్ కింద ఎంత పే చేశాడు, 700. ద డిఫరెన్స్ విల్ గో విత్ 7142. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్. Is this clear? ఎందుకంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ లోనే ఇలా చేయగలము. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీ ఇయర్ విల్ పే వాట్ ఇట్ ఇస్ కాన్స్టెంట్ వాల్యూ. ప్రతి సంవత్సరం కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్ గా పే చేస్తాం. ఇఫ్ యూ కన్సిడర్ లెట్ us say ఇక్కడ 100 రూపీస్ అట్ ద రేట్ ఆఫ్ 20%, అంటే ఫస్ట్ ఇయర్ ఎందుకు కడతాం, 20% ఆఫ్ 100 పే చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఏం చేంజ్ కాదు. కట్టకపోతే సెకండ్ ఇయర్ ఎంత పే చేస్తాం,
100 plus first year 20, second year 20. That means 140 pay చేస్తాం. That means 140 pay చేస్తాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్ కాన్స్టెంట్ గా ఉంటది కాబట్టి మనకి క్వశ్చన్ ఏమిచ్చాడు 5 years కి ఆయన అమౌంట్ ఎంత పే చేస్తున్నాడంట 7842 7842 ఎంత పే చేస్తున్నాడు అండ్ 8 years కి ఎంత పే చేస్తున్నాడు 8 to 60 పే చేస్తున్నాడు. ఇఫ్ యూ గో విత్ డిఫరెన్స్ 3 years లో ఎంత ఎక్స్ట్రా పే చేసాడు అంటే 420 రూపీస్ ఎక్స్ట్రా పే చేసాడు. 420 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాడు. ఆ ఎక్స్ట్రా ఎందుకు పే చేశాడు అంటే జస్ట్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. జస్ట్ ఇట్ ఈస్ అ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. సో 3 years కి ఆయన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేశాడంటే 420 పే చేశాడు కాబట్టి 1 year కి ఎంత 140 పే చేయాలి ఇంట్రెస్ట్ రేట్. 1 year కి 140 పే చేయాలి. కానీ ఇప్పుడు మనకి 5 years కి టోటల్ అమౌంట్ ఎంత పే చేశాడని చెప్పాడు మనకి 7842 పే చేశాడంట. 7842 ఈ అమౌంట్ పే చేశాడు. ఈ అమౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే 5 years కి ఇంత పే చేశాడు కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు దిస్. మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 1 month కి ఎంత వచ్చింది 140 వచ్చింది అండ్ 1 year కి 140 వచ్చింది. 5 years కి ఇట్ బికమ్స్ 700. సో ఆయన తీసుకున్న ప్రిన్సిపల్ ప్లస్ 700 కలిపితే దేనికి అవ్వాలి టోటల్ అమౌంట్ 7842 కి ఈక్వల్ అవ్వాలి. దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్ ఆఫ్ 7142 ఇస్ యువర్ ప్రిన్సిపల్ అమౌంట్. అంటే ఇనిషియల్ గా ఇన్ తప్పు తీసుకున్నాడు అనమాట. ఇస్ దిస్ క్లియర్? జస్ట్ ఇట్స్ అ కాన్సెప్ట్. yes done. Now what I wanted to do, let us say a sum doubles itself at a sign in every 7 years. In every 7 years. అంటే మీనింగ్ ఏంటంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది 7 years లో డబుల్ అవుతుందంట. 7 years లో డబుల్ అవుతుందంట. అండ్ how many years it will be 13 times of itself. So this question is clear. A sum అంటే కొంచెం అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్స్ 100 రూపీస్ అదేమవుతుంది 7 years లో డబుల్ అవుతుందంట. అంటే 200 రూపీస్ అవుతుందంట. రైట్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి 13 times of itself. 13 times of itself. అంటే if we consider the first statement, let us go with 100 రూపీస్ ఉంది. ఇది 200 రూపీస్ రావడానికి ఎంత పడుతుందంట 7 years పడుతుందంట. సెవెన్ ఇయర్స్ పడుతుంది. అంటే ద గో విత్ 100 రూపీస్ పెరగడానికి ఇట్ టేక్స్ 700. ఇప్పుడు ఏమవ్వాలి 100 నుంచి అండ్ ఐ రిక్వైర్ 1300. 13 times అంటే 1300 కదా. అంటే ఇక్కడ ఎంత పెరుగుతుంది మనకి 1200 రూపీస్ పెరగాలి అంతేనా. సో 100 రూపీస్ పెరగడానికి ఇట్ టేక్స్ 7 years. దెన్ వాట్ అబౌట్ 1200? What about 1200? Simple, go with the cross multiplication. 1200 into 7 upon 100. 77 plus 14, 84 years. 84 years. ఏమన్నాడు
ఒక సమ్ డబుల్ అవడానికి ఇట్ టేక్స్ 7 years. అంటే లెట్ us assume with 100 రూపీస్ మన దగ్గర ఉంటే అది డబల్ 200 రూపీస్ అవడానికి 7 years పడుతుందంట. రైట్, ఇప్పుడు ఏమన్నాడు 13 times అంటే 100 నుంచి ఇట్ షుడ్ 1300. గాట్ ఇట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది అంటే 100 రూపీస్ పెరిగిందమ్మా ఇన్ 7 years. ఇప్పుడు 100 నుంచి 13 times కాబట్టి 1300కి వెళ్ళాలి అంటే ఎంత పెరగాలి మనకి 1200 పెరగాలి. సో ఇఫ్ ఇట్ టేక్స్ 7 years for 100 and for 1200కి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే యూ హ్యావ్ టు గో విత్ క్రాస్ మల్టిప్లికేషన్ 1200 into 7/100 and it takes 84 years to get 13 times. To get 13 times. ఎస్. సో ఇందులో మనం రేట్ పర్సెంట్ కూడా కనుక్కోవచ్చు. రేట్ పర్సెంట్ అంటే సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది కూడా కనుక్కోవచ్చు. ఎంత పడుతుంది అంటే ఇక్కడ 7 yearsలో ఎంత పడుతుందంట, ఇట్ బికమ్స్ డబల్ 100 పెరుగుతుంది అంతే కదా. సో 1 yearలో ఎంత పడుతుంది అంటే 100/7 which is equals to 14.28. దిస్ ఈజ్ ద రేట్ పర్సెంట్. అంటే ఇక్కడ 7 yearsలో డబల్ అవుతుంది అంటే ఇయర్కి ఎంత పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే 14.28 పడుతుంది. బికమ్స్ 14.28. ఇఫ్ యూ గో విత్ మనకి కంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా ద సేమ్ ఫండ్ మనం ఫాలో అవుతాం. వీడేమన్నాడు, ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ద అమౌంట్ బికమ్ డబల్ ఇన్ 7 years. అంటే ఇఫ్ యూ గో విత్ 100 నుంచి టు బికమ్ 200 ఇట్ టేక్స్ 7 years. మళ్ళీ డబల్ అంటే 400 ఇట్ టేక్స్ హౌ మెనీ ఇయర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డబల్ అంటే 7 years అండ్ అగైన్ 1 more 7 years విచ్ విల్ కాల్ ఇట్ as 14 years. ఇంకా 400 నుంచి 800 అవ్వడానికి ఇట్ టేక్స్ అనదర్ 7 years అండ్ ఇట్ బికమ్స్ 21 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా సేమ్ తీసుకుంటాం. సిఏ ఇఫ్ యూ కన్సిడర్ అమౌంట్ విల్ బి డబల్డ్ ఇన్ 5 years అన్నాడు అనుకోమ్మా. 5 years అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 200 అవుతుంది అవునా. ఇప్పుడు ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ 200 రూపీస్ డబల్ అవడానికి 5 years పట్టింది అంటే ఇది డబల్ అవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ 200 400 రూపీస్ అవడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 5 years. దట్ మీన్స్ టోటల్ 10 years పడుతుంది. 800 కావడానికి ఎంత పడుతుంది అంటే అనదర్ 5 years విచ్ ఇస్ ఈక్వల్స్ టు 15 years. ఇది గుర్తుపెట్టుకోవాలి. Now let us take an example. A sum triples at CI అంటే compound interest in every 15 years. Every 15 years. So what it means, 100 rupees triple అవుతుందంట in years ki 15 years, right? Now how many years it will be at 81 times of itself? In how many years it will be 81 times of itself? Now here the question is triple అంటే 3 రెట్లు కదా. 100 నుంచి 300కి వెళ్ళడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందంట 15 years పడుతుందంట. 15 years పడుతుంది. రైట్, ఇప్పుడు మనకి ఏమన్నాడు, in how many years it will be 81 times. ట్రిపుల్ అయింది కదా. సో ఇప్పుడు 300 నుంచి ట్రిపుల్ అంటే ఎంత 900 in another 15 years. 9 3s 2700 in another 15 years. 27 3s 8100 in another 15 years. అంతేనా. ఇప్పుడు ఇది 81 times అంటే
100 ఏమవ్వాలి 81 100 అవ్వాలి. ఇట్ బికమ్స్ 81 టైమ్స్. ఫస్ట్ ఇనిషియల్గా మనం 100 తీసుకున్నాం. ఇన్ 15 years ఇట్ బికమ్స్ ట్రిపుల్, అంటే 300 అయింది. ఇంకో 15 years లో ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది కదా, ఇది ఎంత అవుతుంది, ఇంకో 3 times, అంటే ఇంటూ 3, 3 3s are 900. And another 15 years, 9 3s 27. In another 15 years, 27 into 3 81. What we required, మనకి 100 వచ్చి 8100 అవ్వాలి అంటే ఫర్ ఎవ్రీ 15 years ఇట్ విల్ బి డబుల్, ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడగడం. అంతే క్వశ్చన్ కదా. సో హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్, 15 plus 15 plus 15 plus 15, that means 60 years. అంటే దీనికి ఫార్ములాస్ ఏం వేసుకోకుండా ఇట్స్ జస్ట్ కాన్సెప్ట్ అమ్మ, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. గాట్ ఇట్, ఇది క్లియర్గా ఉందా? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఫర్ ఎవ్రీ 5 years డబుల్ అవుతుంది అంటే మనం ఏం తీసుకుంటాం అంటే, లెట్ us go with assumption 100 రూపాయలు ఉంది అనుకుంది, 100 రూపాయలు ఉంది అనుకుంటాం, ఇది డబుల్ అవుతుంది, ఇట్ బికమ్స్ 200 in how many years? Let us say 5 years. Right? అంటే 5 years కు 200 అయిపోయింది కదా, నెక్స్ట్ 5 years కి అంత దీనికి డబుల్ అవుతుంది, ఇట్ బికమ్ 400. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడు, క్వశ్చన్లో అమౌంట్ ఇవ్వలేదు, అమౌంట్ ఇవ్వకుండా ఏమన్నాడంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్కి 81 times అవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడిగాడు. అండ్ వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్, ఎవ్రీ 15 years కి ఇట్ బికమ్స్ ట్రిపుల్, అంటే ప్రతి 15 సంవత్సరాలకి మనం పెట్టిన అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. సో మనం అజంప్షన్ ఏమంటా అంటే, ఇనీషియల్గా వి ఇన్వెస్ట్ 100 rupees, ఇన్ ఫస్ట్ 15 years ఇట్ బికమ్స్ 300 rupees. గాట్ ఇట్. నెక్స్ట్ 15 years కి ఏమవ్వాలి, ఖచ్చితంగా ఇది న్యూ ప్రిన్సిపల్ అనుకుంటే, న్యూ ప్రిన్సిపల్ వాల్యూ అనుకుంటే కనుక దీనికి ట్రిపుల్ అవ్వాలి, దెన్ ఇట్ బికమ్స్ 900 ఇన్ ద నెక్స్ట్ 15 years. Again we'll consider this as a new principal, and 3 times 9 3s 2700 in the next 15 years, and again we'll consider it's a new principal value, and 3 times inko 15 సంవత్సరాల్లో 27 3s 8100 in another 15 years. మనకేం అడిగాడు, పెట్టిన అమౌంట్ కి 81 times రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నాడు. మనం 100 rupees ఇన్వెస్ట్ చేస్తాం అండ్ ఐ రిక్వైర్ 8100, అంతేనా? సో 100 ఇన్వెస్ట్ చేస్తాం, 8100 అయ్యింది. ఎన్ని ఇయర్స్ పట్టిందంటే 1 2 3 4 4 into 15, that is equals to 60 years. Your amount will become 81 times of your principal if it get triples for every 15 years. Is this clear? అర్థమైందా? దీని ఫార్ములాస్ ఏమంటే జస్ట్ లైక్ కాన్సెప్ట్ అంతే. Done. Now, and let us say 2a is equals to 2a is equals to 3b is equals to, let us say 4c. Then a is to b is to c is equals to how much? What ఏమన్నాడు, 2a is equals to 3b is equals to 4c. Then what is the value of a is to b is to c అన్నాడు. ఎంత? Two a equals to 3b equals to 4c. Then what is the value of a is to b is to c? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రేషియోస్ అయిపోయినాయి మనకి.
చేయాలి. అండ్ రేషియోస్ చెప్పుకున్నప్పుడు మనం ఏం ఒకటి చెప్పుకున్నాం ఏంటి, ఇఫ్ యూ మల్టిప్లై విత్ కాన్స్టెంట్ వాల్యూ ద రేషియో రిమైన్స్ సేమ్ అని చెప్పుకున్నాం. అంటే ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 2:3 ఉందనుకోమా, వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ వీ కెన్ రైట్ ఇట్ as 4:6. రెండు సేమే. అంటే మీనింగ్ ఏంటి, ఈ రేషియో మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేయాలి ఫర్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ద సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ని మల్టిప్లై చేయాలి, సెకండ్ టర్మ్ ని మల్టిప్లై చేయాలి. సో 2 2s we can write 4, 2 3s 6. అంటే 2:3 అన్న 4:6 అన్న ఒకటే. వెరీ గుడ్ సార్. 6:4:3. వెరీ గుడ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ గో విత్ 2a అండ్ 3b అండ్ 4c, ఇది ఈక్వల్ అన్నట్టు. ఇఫ్ యూ రిక్వైర్డ్ సింపుల్ గా ఏం చేయాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత, ద ఎల్సిఎం బికమ్స్ 12. LCM becomes 12, right? If you divide all with 12, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. Now we can write A is to B is to C is equal to 6 is to 4 is to 3. 6 is to 4 is to 3. లేదు అలా కాకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. 2A is equals to 3B. ఫస్ట్ తీసుకున్నాం అనుకోమ్మా, ఈ బిని ఇటు తీసుకొచ్చి ఏమవుతుంది, a by b is equals to 3/2. సో a is to b is equals to 3 is to 2. అలాగే ఇఫ్ యు గో విత్ 3b is equals to 4c అన్నాం అనుకో, b by c is equals to 4/3. అంతేనా. Now b is to c equals to 4 is to 3. b is to c equals to 4 is to 3. Now what will go, 3/2 and 4/3. 4 3 is 12, 4 8 and 6, right? 2 cancel అవుతుంది కదా, 6 is to 4 is to 3. అండ్ ఎలా చేస్తాం, a is to b is equals to 3 is to 2 and b is to c equals to let us say 4 is to 3. Let us say 4 is to 3. If I required a is to b is to c కావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పాం. ఫస్ట్ గో విత్ ఫ్రాక్షన్ a by b తీసుకున్నాం అండ్ b by c తీసుకున్నాం అనుకోం. ఏ వాల్యూ కావాలి, ఇది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి యూ హావ్ టు మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్స్, రైట్. బి వాల్యూ కావాలి, ఇక్కడ డినామినేటర్ ఇక్కడ న్యూమరేటర్, ఎలా మల్టిప్లై చేస్తాం. ఇఫ్ యూ రిక్వైర్డ్ సి వాల్యూ డినామినేటర్ లో ఉంది, యూ హావ్ టు మల్టిప్లై బోత్ ద డినామినేటర్స్. a is to b equals to 3 is to 2 కాబట్టి 3/2 రాస్తాం. b is to c equals to 4 is to 3 కాబట్టి 4/3 రాస్తాం. ఇప్పుడు ఐ రిక్వైర్డ్ ఏ వాల్యూ, ఏ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 4 3s 12. b కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 8 అండ్ c కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 6. సో రేషియో డిఫైన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా కామన్ మల్టిపుల్ ఉండకూడదు కాబట్టి మీరు కామన్ మల్టిపుల్ ఏముంది, 2 ఉంది, క్యాన్సిల్ చేస్తాం. 6 is to 4 is to 3. This is your final ratio. This is your final ratio. Got it? Now, ఇది ఎందుకు చెప్పాలంటే మన కాన్సెప్ట్ ని సాల్వ్ చేసినప్పుడు మనకి తెలిసిన వాట్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవాలి. Just a minute.
Just a minute. Yeah. చూడమ్మా ఇక్కడ ఏమన్నాడు a person lends 72,000 in three parts. First part he lent for 3 years at a rate of 4% per annum at simple interest. Second part for 4 years at 5% per annum at simple interest, same. And the third part is 5 years for 6% per annum. Interest received on all the 3 parts were equal. Find the value of each part. Right? Is question clear? A person lends 72,000 in 3 parts. First part first part is for 3 years at the rate 4% per annum. First part ఎంత ఇచ్చాడో మనకు తెలియదమ్మా. ఆ ఇచ్చిన పార్ట్ ఎందుకు ఇచ్చాడు 3 years కి ఇచ్చాడు 4% per annum. సెకండ్ పార్ట్ ఎంత ఇచ్చాడో అది కూడా తెలియదు మనకి. కానీ ఏం తెలుసు వాడు ఇచ్చింది 4 years కి ఇచ్చాడు at the rate 5% per annum. And the third part for 5 years at the rate 6% per annum. Interest received on the 3 parts were equal. 3 parts ki interest అనేది ఈక్వల్ అంట. So find the value of each part. Each part ఎంత అని అడిగాడు. Right. This question is clear? Yes. ఇక్కడ మనకి ఏమన్నాడు వాడు ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నాడు. ఏమన్నాడు ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నాడు. లెట్ us say ఇంట్రెస్ట్ వచ్చి I1, I2 అండ్ I3. 3 ఇంట్రెస్ట్ కదా, 3 ఈక్వల్ పార్ట్స్ చేశాడు కదా, ఈ 3 ఈక్వల్ అన్నాడు. I1 is equals to I2 is equals to I3. మనకి ఏం కావాలి, దీంట్లో ఎంతో కొంత అమౌంట్ ఇచ్చాడు, లెట్స్ సే P1 అనుకుందాం, అండ్ దీంట్లో కొంత అమౌంట్ ఇచ్చాడు P2. ఇది P1 P2 P3 అనేది ఈక్వల్ కాదు, P3 ఇది అమౌంట్ ఇచ్చాడు, అవునా. అండ్ టైం పీరియడ్ ఏమి ఇచ్చాడు, లెటర్స్ ఫర్ ఫస్ట్ పార్ట్ కి P1 అనేది ఫస్ట్ పార్ట్ తీసుకుందాం. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు 3 years at the rate 4%. And for the second part 4 years at the rate 5%, and here 5 years at the rate 6%. This is the information we have. So మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, ఫార్ములా I is equals to PTR by 100. అంతేనా, PTR by 100. Now let us say దీనికి I వాల్యూ ఏమవుతుంది, వాట్ ఈస్ ద వాల్యూ, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడంటే P1 ఇచ్చాడు, టైం పీరియడ్ 3 years, R వచ్చి 4% by 100. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు I1, అంతేనా. అండ్ I2 ఎంత అవుతుంది మనకి, P2 into 4 into 5 upon 100. And what about I3? I3 is equals to principal amount P3 into 5 into 6 by 100. అని ఇచ్చిన దాన్ని బట్టి మనం డెరైవ్ చేసుకున్న వాల్యూస్ ఇవ్వము. I1 is equals to P1 into 3 into 4 by 100, where 3 వచ్చి టైం పీరియడ్, 4 వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, PTR by 100, అంతే కదా. నా వాడేమన్నాడు, I1 is equals to I2 is equals to I3 అన్నాడు, అంతేనా. I1 వాల్యూ ఎంత, P1 into 3 into 4 upon 100 is equals to P2 into 4 into 5 upon 100 is equals to P3 into 5 into 6 upon 100. So how we can write it, all the hundreds get cancelled, ఇది cancel అయిపోతుంది కాబట్టి P1 into 3 4s are 12 is equals to 4 5s 20, P2
is equals to 5, 6, 30, P3. Otherwise, ఇంకా 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 క్యాన్సిల్ అయితే 6P1 is equals to 10P2 is equals to 15P3. 15P3. P1, P2, P3, where 6P1 is equals to 10P2 is equals to 15P3. LCM అంత మనకి if you consider the LCM is 30, 6 5 30, 3 LCM 30 అవుతుంది. సో అన్నిటిని కూడా 30తో డివైడ్ చేస్తాం అనుకోమ్మా. 30తో డివైడ్ చేస్తే P1 by 5 6 30 is equals to P2 by ఇందులో 3 times పోతుంది is equals to P3 by 2. So P1 is to P2 is to P3 is equals to 5 is to 3 is to 2 ratio. 5 is to 3 is to 2 ratio. Amount and the ratio ఉందంట 5 is to 3 is to 2 ratio. And the total amount gives అంటే మొత్తం 10 units కదా, 5 plus 3 plus 2 మొత్తం 10 units. And the total amount gives to 72,000. అంతేనా? 1 unit ఏమవుతుంది? 7200, 7,200. 7,200. So P value ఎంత అంటే 5 and P1 value 5, P2 value 3. So the P1 is equals to 7,200 into 5. Or ఇందులో సగం చేసుకున్నాం అనుకో 36 into 10 అంతే కదా. So it is 3,600 and P2 is equals to 7,200 into 3 units. 216,000 and P3 is equals to 7,200 into 2. 144. 144,000. This is the value of P1, P2 and P3. So actually ఏమవుతుందంటే ఇనిషియల్గా కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. మనం ప్రాబ్లం చేసినప్పుడు ఈ P1, P2, P3, P1 into 3 into 4 into ఇలా వేస్తాం. ఇవన్నీ ఏం చేస్తాం, స్టెప్స్ రెడ్యూస్ చేసేస్తాం. ద ఓన్లీ కాన్సెప్ట్ ఈస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఆల్ ద 3 I's అండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అనడం. దట్ ఈస్ ద హింట్ వీ హ్యావ్. ఏమన్నాడు, మూడిట్లకి ఇంట్రెస్ట్ he received on all the 3 parts are equal. మూడిట్లకి ఇంట్రెస్ట్ రేట్ ఈక్వల్ అనేది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పాయింట్ తీసుకుని మూడిటిని లెటర్స్ సే I1 is the interest and for first part and I2 is the interest for second part and I3 is the interest for third part. మనకి ఏమైనా ప్రిన్సిపల్ వాల్యూ ఇన్ ద ఫస్ట్ పార్ట్ లో ఎంత పెట్టాడు, సెకండ్ పార్ట్ లో ఎంత ఇచ్చాడు, థర్డ్ పార్ట్ లో ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? Now I1 is equals to I2 equals to I3. That is the information we have from the question. Let us say P1 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అనుకుందాం. అండ్ మనకి పార్ట్ లో ఇన్ ఇయర్స్ డ్యూరేషన్ అంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ లో ఏమన్నాడు, 3 years డ్యూరేషన్ అండ్ 4% is the rate of interest. And in second part 4 years interest, 4 years is the duration and 5% is the interest. And in the third part 5 years is the duration and 6% is the interest. అది వేసుకున్నాం అనుకో, మనకి I1 ఎంత వచ్చింది, P1 into 3 into 4 by 100 and I2 is P2 into 4 into 5 by 100 and I3 equals to P3 into 5 into 6 upon 100. So according to the question, what is the information we have? All the 3 are equal. Equal చేసాం అనుకో, ఏ రేషియోలో ఉన్నాయని వస్తుంది. P1, P2, P3 రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సింప్లిఫికేషన్ అంతా చేసాము. వేర్ P1, P2, P3 is equals to ఎంత వచ్చింది మనకి, 5:3:2 రేషియోలో ఉన్నాయట. 5:3:2 రేషియోలో ఉన్నాయట. సో వాడు ఏమన్నాడంటే ఇంట్రెస్ట్, అసలు ఇంట్రెస్ట్ ఈక్వల్ కాదా అని చెక్ చేయాలనుకోమా. ఫస్ట్ వాడు ఎంత ఇచ్చాడు, 3,600 ప్రిన్సిపల్ అమౌంట్ అనుకుంటే ఫస్ట్ పార్ట్ ఎంత అన్నాడు, 3 years and 4% అంట. 3 years 4%. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేస్తే అసలు ఈక్వల్ కదా చూసాం అనుకున్నాం. PTR by 100, 3600 ఇంటూ టైం ఎంత, 3 into 4 by 100. 2 zeros get cancelled and 36 into 4 3 is 12. Then what will get, 36 into 12 వాల్యూ ఎంత వస్తుంది ఫైండ్ అవుట్ చేయండి.
36,000. So it becomes 36 into 12. 432, huh? Yeah. 4320. 36,000. The amount is 21600 for 4 years at the rate 5%. Isn't this 21600 into 4 into 5 upon 100. And the 2 zeros get cancelled. And 216 double is 432. 4320. And 14400 in 5 years at the rate 6% అన్నాం అనుకో ఏమవుతుంది 14400 into 5 into 6 upon 100. These two get cancelled. 5 6 are 30. అంతే కదా. I think you'll get the same value. 4320. అంటే మూడిట్లకి ఇంట్రెస్ట్ రేట్ అనేది సమానంగా తీసుకున్నాడు అనమాట. వాడు మనకి అదే ఇచ్చాడు. వాడి దగ్గర ఉన్న అమౌంట్ 36,000 వచ్చి 3 years కి 4% ఎంత ఇంట్రెస్ట్ అయిందో, అండ్ సెకండ్ పార్ట్ లో ఎంత ఇచ్చి ఉంటాడు 21,600, అండ్ థర్డ్ పార్ట్ లో 14,400 ఇచ్చాడు. ఇస్ దిస్ క్లియర్? మళ్ళీ చెప్పండి ఒకసారి. క్లియర్ దెన్. సో రేపు కూడా దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ లో కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాము, అది సాల్వ్ చేద్దాం. అండ్ మీకు ఏం టాపిక్స్ కావాలో సార్ నాకు చెప్తే అది నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేను మళ్ళీ ఒకసారి టాపిక్స్ చెప్తాను చూడమ్మా ఏమేమి ఉన్నా మనకి. దీనికి సింప్లిఫికేషన్స్, పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్, ఏజెస్, నెంబర్ సిస్టమ్స్, నెంబర్ సిరీస్, time, speed and distance, profit loss, simple interest, time work, allegations and mixtures, data interpretation. And this is the syllabus for SSC CGL. ఎవరైనా అటెండ్ అవుతున్నారా లేదంటే మీకు ఈ టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ టాపిక్ మళ్ళీ రివైండ్ చేయండి అంటే ఫస్ట్ ఇన్ డీటెయిల్గా రివైండ్ చేస్తాను. ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ 0 నుంచి రివైండ్ చేస్తాను, ఫ్రమ్ ద బేసిక్స్. Percentages, good. Data interpretation. So SSC అయిపోయిన తర్వాత we'll go with the percentages. After that we'll go with the data interpretation, right? Done. And బయట పరిస్థితి చాలా వర్స్ట్ ఉంది. Please take care. And that's all for the day. Thank you.